జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. క్రిందటి వీడియోలో 3వ అధ్యాయం 9వ శ్లోకంలో కర్మ బంధనం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు యజ్ఞార్థాత్ కర్మ ఎలా చేయాలో చెప్పుకుందాం. దాని అర్థం కృష్ణ పరమాత్మ వివరించారు. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే ఒక సిస్టమ్, ఒక అల్గారిథం, ఒక విధానం. ప్రతి కర్మ కూడా దాని యజ్ఞంలో ప్రతిష్ఠించబడి ఉంది. మనం కర్మ చేయాల్సి వచ్చినప్పుడు ఆ యజ్ఞాన్ని అర్థం చేసుకోవాలి. సిస్టమ్ని ఫాలో అప్ చేసి సిస్టమ్ని మనం సాటిస్ఫై చేస్తే సిస్టమ్ మనల్ని సాటిస్ఫై చేస్తుంది. అదే సమయంలో కర్మబంధంలో మన మనసు చిక్కుకుపోకుండా సాంఖ్యయోగంలో చెప్పిన విధంగా బుద్ధం శరణం అన్విచ్చ, మన మనసుని, మన బుద్ధిని, మన అహాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. కర్మను కర్మపరంగా పూర్తి చేయాలి. అదే యజ్ఞార్థాత్ కర్మణః. దీన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి వ్యాస భగవానుడు మనకి ఒక సంకేత దృష్టాంతాన్ని అందించారు. దాన్ని మరలా గుర్తు చేస్తున్నాను. ఆయన శరీరానికి ఆకలి వేసి వెన్నపూస గోపికలను అడిగి తినేసిన తర్వాత, నేను గనక తిని ఉండకపోతే అమ్మా నాకు దారివ్వు అని యమునా నదిని ప్రార్థించినప్పుడు యమునా నది దారిచ్చింది. అంటే ఒక చక్కటి సంకేత దృష్టాంతాన్ని మనకి అందించారు వ్యాస భగవానుడు. బుద్ధం శరణం అన్విచ్చ, ఆయన యొక్క మనస్సుని అలాగే అహాన్ని స్వాధీనం చేసుకుని బుద్ధి యొక్క శరణంలో ఉంచి ఆయన యొక్క యజ్ఞాన్ని పూర్తి చేశారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మరిన్ని శ్లోకాల్లో మరింత సమాచారాన్ని ఇక ముందు తెలుసుకుందాం. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.